శ్రీమతి నమః. నాకెవరో నిన్న కామెంట్ పెట్టారు, అమ్మా నాది అశ్విని నక్షత్రం, నేనేమో నా ప్రభుత్వ ఉద్యోగంలో ఉంటాను అని చెప్పారు, నాకు ఇప్పటికి 45 ఏళ్ళు వచ్చేసాయి, నాకు ఇప్పటి వరకు ప్రభుత్వ ఉద్యోగం రాలేదు, ఆ వచ్చే అవకాశం కూడా ఇంకా దాటిపోయింది, నాకు ఇంకా రాదు కదమ్మా, మరి అలాంటప్పుడు నాకు ప్రభుత్వ ఉద్యోగం వస్తుంది అని ఎలా చెప్పారు అంటే జాతకము అబద్ధమా అని చెప్పి అడిగారు. ఈ మధ్యకాలంలో సామాజిక మాధ్యమంలో కూడా చూసే ఉంటారు, ఫలానా నక్షత్రం వాళ్ళకి ఈ ఉద్యోగం వస్తుంది, అశ్విని నక్షత్రం ప్రభుత్వ ఉద్యోగం వస్తుంది, జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళేమో ఫైనాన్స్ ఇన్వెస్టిగేషన్ లో ఉంటారు, ఇలా ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క ఉద్యోగం వస్తుంది అని చెప్పేస్తారు. ఆలోచించండి, కనీసం ఇంట్లో 5గురు మనుషులు ఉంటే ఈ 5గురికి ఏదో ఒక నక్షత్రం వాళ్ళు అయ్యి ఉంటారు కదా, ఫలానా నక్షత్రం వాళ్ళకి ఫలానా ఉద్యోగం వచ్చేస్తుంది అని చెప్తే 5గురికి ఉద్యోగం వచ్చేసి ఉండాలి కదా. ఒక ఇంట్లో కొంతమంది నిరుద్యోగులు ఉంటారు, కొంతమందికి అనుకున్న ఉద్యోగం రాదు, కొంతమందికి అనుకున్న దాన్ని సాధిస్తారు, ఆ ఉద్యోగంలో స్థిరపడిపోతారు. అంటే ఉద్యోగం రావడమైనా వివాహం కాకపోవటమైనా ఏదైనా సరే ఒక్క నక్షత్రం మీద మాత్రమే ఆధారపడదు. నేను చాలాసార్లు చెప్తున్నాను వీడియోస్ లో, ఒక నక్షత్రం చూసి మీకు ఫలానా ఉద్యోగం వస్తుందండి, ఫలానా రోజు పెళ్ళవుతుందండి, ఫలానా రోజు ఇది అవుతుందండి అని చెప్పేవాళ్ళు ప్రస్తుత కాలంలో లేరు, ఎక్కడో ఉన్నారు, వాళ్ళు వాక్శుద్ధి కల వాళ్ళై ఉంటారు, వాళ్ళు ఇలా సామాజిక మాధ్యమంలో వచ్చి చెప్పరు. కానీ జాతకం చెప్పించుకుంటే ఆ నక్షత్రం ఏంటి, ఆ గ్రహాలు ఎక్కడున్నాయి, మన లగ్నం ఏంటి, మన రాశి ఏంటి, ఆ రాసులు ఏ ఇంట్లో ఉన్నాయి, ఏ గ్రహాలను చూస్తున్నాయి, ఏ స్థానంలో ఉన్నాయి, ఏ గృహంలో ఉన్నాయి, ఏ స్థితిలో ఉన్నాయి, వీటన్నింటి మీద ఆధారపడి ఉంటాయి అన్నమాట. ఒక జాతకాన్ని అప్పుడే చెప్పగలం, అది కూడా పూర్తిగా చెప్పలేము, ఒక 75 to 80% మాత్రమే మనం చెప్పగలం, మిగతాది అసలు మనం చెప్పలేము. 100% చెప్పేస్తే ఇంకా అందరూ 100% చెప్పేసిందే జరిగిపోయింది అనుకోండి, అసలు ఈ లోకంలో బాధలు కష్టాలు ఏముండవు కదా, అన్నింటినీ తీర్చేసేవారు కదా. కానీ జాతకం చూపించుకుంటే ఏమవుతుంది అంటే ఫలానా సమయంలో అంటే కొంత పీరియడ్ లో ఈ కొంచెం ఈ సంవత్సరం నుంచి ఈ సంవత్సరం మధ్యలో ఏదో ఒకటి ఇబ్బంది వస్తుంది, ఆ ఇబ్బంది నుంచి బయటపడాలంటే చిన్న పరిహారం చేసుకోండి అని మాత్రమే చెప్పగలుగుతారు. అంటే మనకి కష్టం వస్తుంది, దాని నుంచి ఇంకొంచెం తొందరగా బయటపడే మార్గాన్ని మనకి జాతకం చెప్తుంది అంతే తప్ప పూర్తిగా మనకు వచ్చిన కష్టం నుంచి పూర్తిగా బయటపడలేము, దాన్ని అనుభవించాలి మన జాతక ప్రకారం. కాకపోతే ఇలాంటి పరిహారాలు చేసుకుంటే ఏమవుతుంది అంటే కొంచెం ఆ తీవ్రత తగ్గుతుంది. జాతకం ఏం అబద్ధం కాదు, జాతకం నిజమే, కానీ జాతకం మీద మాత్రమే, ఒక్క జాతకం మీద మాత్రమే పూర్తిగా ఆధారపడి ఉంటుంది. అలాగే కొంతమంది జాతకం చూపించుకుంటారు, మీకు ఉద్యోగం వస్తుందండి, ఇంకా అసలు డ్యామ్ షూర్ మీకు గవర్నమెంట్ ఉద్యోగం వస్తుందండి అంటారు. ఇంకేంటి, ఆ ఉద్యోగం వస్తుందని అన్నారు కాబట్టి ఏ ప్రయత్నము చేయరు. ఆ అమ్మాయి నాకు కామెంట్ లో పెట్టింది అదే, ప్రభుత్వ ఉద్యోగం వచ్చేస్తుందని అన్నారు కదా, మరి నాకు రాలేదేంటి అని. ప్రయత్నం చేసి ఉండుంటే ఖచ్చితంగా వచ్చుండేది, ఖచ్చితం. మన ప్రయత్నం లోపం లేకుండా చేస్తే అది ప్రభుత్వ ఉద్యోగమైనా ప్రైవేటు ఉద్యోగమైనా ఏదో ఒకటి వచ్చి ఉండేది. మనం ఉద్యోగం వస్తుంది కదా అని గాల్లో దీపం పెట్టి చేతులేం అడ్డపెట్టకుండా గాలి బాగా వీసేస్తూ ఉంటే ఆరిపోకూడదని ప్రార్థన చేస్తే ఆగిపోతుందా? అది కొండెక్కకుండా ఉంటుందా? కొండెక్కిపోతుంది కదా. అది ఎంత గాలి వీచినా అది కొండెక్కకుండా ఉండాలి అంటే మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకున్నాము అని అనుకోండి, ఎంత గాలి వీచినా అది కొండెక్కదు. అంటే మన ప్రయత్నము ఉండాలి, భగవంతుడి అనుగ్రహము ఉండాలి, ఈ రెండు ఉన్నప్పుడే ఖచ్చితంగా ఏదైనా మనం సాధించగలుగుతాం. నాకు ఒక 6 నెలల క్రితం ఈ విషయం నేను ఒకసారి కూడా చెప్పాను, మన ఛానల్లోనే ఉంటుంది చూడండి. ఒక ఆవిడ ఇలాగే, నాకేమో ఉద్యోగం ఉందండి మొన్నటి వరకు, తర్వాత ఏమో ఉద్యోగం లేదు పోయింది, కానీ మీరు చెప్పిన వీడియోస్ చూశాను నేను, నాకు చాలా ఆనందంగా అనిపించింది, ఉద్యోగం రావాలని అనుకుంటున్నాను, నేను ఏం చెయ్యాలి అని అడిగారు. అప్పుడు నేను చెప్పాను, మీరు అమ్మవారికి నవావరణ చేయించుకోండి, మాస శివరాత్రికి అభిషేకం చేయించుకోండి, కానీ మీ ప్రయత్నం మీరు చెయ్యాలి, మీరు చెయ్యకపోతే మాత్రం కుదరదు. మన ప్రయత్నానికి అమ్మవారి అనుగ్రహం తోడై ఉండాలి. కృష్ణ పరమాత్మ మనకి అదే కదా చెప్పాడు భగవద్గీతలో, నువ్వు నీ ప్రయత్నం చేయి, ఫలితాన్ని నేను ఇస్తాను అని, మీరు మీ ప్రయత్నం చేయండి అన్న. సరే అమ్మ ఏం చేసింది, ఒక నెల పంపించకుండా దేవుడు ఉన్నాడేంటి, నేను ఇన్నాళ్ళు ప్రయత్నం చేశాను, ప్రయత్నం చేసిన ఉద్యోగం రాలేదు, ఇప్పుడు దేవుడు దండం పెట్టుకుంటే వస్తుంది ఏంటి, నా జాతక ప్రకారం నాకు ఉద్యోగం వస్తుందని ఎప్పుడో చెప్పారు, రాసి పెట్టుంది అలాగనే వస్తుంది కదా అని చెప్పి ప్రయత్నం చేయలేదు.
సరే, మళ్ళీ సరిగ్గా 6 నెలల తర్వాత నాకు మళ్ళీ మెయిల్ పెట్టి ఆవిడ అడిగారనమాట. అమ్మ, నేను అప్పుడప్పుడు అమ్మవారి అర్చనకి పంపిస్తున్నాను, అప్పుడప్పుడు నేను మాస శివరాత్రికి కూడా పంపిస్తున్నాను, కానీ నాకు ఉద్యోగం రాలేదు. నేను అన్నాను, అప్పుడప్పుడు కాదండి మీరు చేయవలసింది, నిత్యం భగవంతుడి పాదాలు పట్టుకోండి. పొద్దున్నే నేను మీకు ఏం చెప్పాను, ఈ సర్వమంగళ అమ్మవారి అష్టోత్తరం చేసుకోమని చెప్పాను, దాంతో పాటుగా మీ ప్రయత్నం మీరు చేయమని చెప్పాను కదా, అది మీరు చేస్తున్నారా అంటే, లేదమ్మా నేనేమి అవేం చేయట్లేదు అన్నారు. కాదు, మీరు పొద్దున్నే లేచి మీ ప్రయత్నాన్ని చేయండి, సర్వమంగళ అమ్మవారి అష్టోత్తరం చేయండి, ప్రతి నెల మాస శివరాత్రికి మీరు ద్రవ్యాన్ని పంపించండి, ఖచ్చితంగా మీకు ఉద్యోగం వచ్చి తీరుతుంది అన్నా. నాకు నమ్మకం లేదమ్మా, కానీ మీరు చెప్పారు కాబట్టి నేను ఖచ్చితంగా చేస్తాను. చేసింది ఆవిడ. చక్కటి ఉద్యోగం వచ్చింది తెలుసా. మనం ఎంత ప్రయత్నం చేసినా భగవంతుడి అనుగ్రహం లేకపోతే ఏది జరగదు. భగవంతుడి మీద వదిలేసి మనం ఏ ప్రయత్నం చేయకపోయినా అప్పుడు కూడా మనకి ఉద్యోగం రాదు. కాబట్టి రెండు కలవాలి. భగవంతుడు అదే చెప్పాడు మనకి భగవద్గీతలో, నీ ప్రయత్నం నువ్వు చెయ్యి అని. కృష్ణ పరమాత్మ పక్కనే ఉండగా మరి అర్జునుడు యుద్ధం చేయవలసిన అవసరం ఏంటి? చేయక్కర్లేదు కదా. కృష్ణ నువ్వు మంత్రం వేసే, అందరి ప్రాణాలు తీసే అనొచ్చు కదా. కృష్ణుడు చక్కగా వాళ్ళకి సుఖ సంతోషాలని ఇవ్వచ్చు కదా. కానీ ఎవరి కర్మని వాళ్ళు అనుభవించాలి. కానీ ఈ పాండవులకి కృష్ణ పరమాత్మ అండగా ఉన్నారు కాబట్టి ఎన్ని కష్టాలు వచ్చినా దాన్ని తట్టుకుని నిలబడగలిగారు. అలాగే మనం కూడా మన ప్రయత్నం చేస్తూ అమ్మవారి పాదాలు పట్టుకుంటే ఖచ్చితంగా 100% మనం ఆ కష్టం నుంచి బయటపడిపోతాం. ఇందులో అసలు వేరే సందేహమే పెట్టుకోవాల్సిన అవసరమే లేదు. ఈ జాతకం చూపించేసుకుని ఇంకా భయపడిపోతారనమాట. జాతకం చూపించేసుకుని ఏ ప్రయత్నము చేయకపోతే ఉద్యోగం వచ్చేస్తుందా మనకి? ఇప్పుడు చిన్న విత్తనం ఉందండి, విత్తనం ఉంటే ఆ విత్తనాన్ని సరైన వాతావరణంలో సారవంతమైన నేలలో నాటాము అని అనుకోండి, అప్పుడు మొక్క వస్తుంది. విత్తనంలో మహావృక్షం దాగి ఉందని మనకి తెలుసు. ఆ విత్తనంలో మహావృక్షం దాగి ఉంది కదా అని చెప్పి దాన్ని గూట్లో పెట్టామనుకోండి, విత్తనం పుచ్చిపోతుంది కదా. మన నక్షత్రం కూడా ఒక విత్తనం లాంటిది. మనం జాతకం చూపించుకున్నప్పుడు గాని ఏదైనా చేస్తున్నప్పుడు గాని మన ప్రయత్నం కూడా మనం చెయ్యాలి. అలా చేస్తే తప్ప ఏది మనం చేయలేము. మన ప్రయత్నం చేయకుండా మూల కూర్చుంటే ఏది సాధించలేము. భగవంతుడు మనకి అవకాశం అనే మార్గాన్ని చూపిస్తాడు. ఆ తలుపులు తీసుకుని బయటికి వెళ్ళవలసింది మనమే. అవకాశం ఇచ్చిన వాడు తలుపులు తీసుకుని లోపలికే రావచ్చు కదంటే రాదు. నీకు అవకాశాన్ని మాత్రమే చూపిస్తాడు భగవంతుడు. వెతుక్కోవలసింది నువ్వే. ఇప్పుడు టెక్నాలజీని బట్టి మనకి ఎక్కడ లోటుపాట్లు ఉన్నాయి, మనం ఎక్కడ ఏది సాధించలేకపోతున్నాము, మన ప్రయత్న లోపం ఎక్కడుంది అని ముందు మనం ఆలోచించుకోవాలి. మనం ప్రయత్నం చేసేటప్పుడు 10 లక్షల జీతము 50 లక్షల జీతము రావాలంటే కుదరదు. ముందు అందులోనో చేరిపోవాలి. అప్పుడు అది ఆత్మస్థైర్యాన్ని ఇస్తుంది. అక్కడి నుంచి నెమ్మదిగా మన ప్రయత్నం చేసుకున్నాము అని అనుకోండి, ఖచ్చితంగా సాధించగలుగుతాం. ఆ అమ్మాయి అలాగే తర్వాత ఉద్యోగం సంపాదించుకున్న తర్వాత తన సంవత్సర జీతాన్ని, నెల జీతం కూడా కాదు, సంవత్సరం జీతాన్ని సర్వమంగళ అమ్మవారి ఆలయానికి ఇచ్చేసింది అమ్మాయి. ఎందుకు చెప్తున్నాను అంటే మన ప్రయత్నంతో పాటు భగవంతుడి అనుగ్రహం కూడా ఉండాలి. అలా ఉంటే ఖచ్చితంగా మనం సాధించగలుగుతాము. గ్రహగతులు మారడానికైనా సమయం పడుతుందేమో గాని నీ సంకల్పం గట్టిగా ఉండి, నిజంగానే నీ జాతకంలో ఉద్యోగం సంపాదించే రాతే లేదు అని అనుకోండి, నీ సంకల్పం గట్టిగా పట్టుకో, వెళ్ళు అమ్మవారి పాదాలు పట్టుకో. అమ్మవారికి మించి గ్రహగతులు ఏం చేయలేవు కదా. అమ్మవారి పాదాలు పట్టేసుకున్నావు, నీ ప్రయత్నం చేస్తున్నావు, అప్పుడు అమ్మ చెప్తుంది ఆ గ్రహాలకి, నీ జాతకమే బాగుండలేదనుకో, నువ్వు పక్క జరుగు అని చెప్తుంది అమ్మ. అది నమ్మండి. చేతులతో మొక్కడం మాత్రమే కాదు, ఆ చేతులతో నువ్వు చేయవలసిన ప్రయత్నాన్ని చేస్తే భగవంతుడి అనుగ్రహం ఖచ్చితంగా ఉంటుంది. నక్షత్ర బలం నీకు ఒక 40% ఉంటే నీ ఆత్మవిశ్వాసము, భగవంతుడు ఇవన్నీ కలిపి ఒక 60% అనమాట. భగవంతుడు కూడా సోమరిగా కూర్చునేవాడికి, సోమరిగా ఉండేవాడికి సహకరించడు. తన ప్రయత్నం చేసేవాడికి మాత్రమే సహకరిస్తాడు. నీకు ఏది కావాలి అనేది భగవంతుణ్ణి గట్టిగా అడుగు. గట్టిగా అడగడం అంటే నీ సంకల్పాన్ని బలపరుచుకోవడం అనమాట, స్థిరపరచుకోవడం అనమాట. నువ్వు ఆ సంకల్పాన్ని స్థిరపరచుకుంటే నీకు చెయ్యాలని బుద్ధి వస్తుంది. నీకు ఎప్పుడైతే చెయ్యాలని బుద్ధి పుట్టేస్తుందో నువ్వు ఖచ్చితంగా ప్రయత్నం మొదలు పెడతావు. అమ్మవారి స్తోత్రాలు శ్లోకాలు చదవడం అంటే ఏంటి, పూజలో పాల్గొనడం అంటే ఏంటి, అక్కడ ఉన్న శక్తి నిన్ను ప్రేరేపిస్తుంది. నీకు ఇలా ఏ మార్గంలోకి వెళ్ళాలి అనేది ప్రేరేపిస్తుంది. సంకల్పం పెట్టుకో, అమ్మా నేను చెయ్యాలనుకుంటున్నాను, నాకేం చేత కావట్లేదు, నా వల్ల కావటం లేదు, కాబట్టి నా ప్రయత్నానికి నీ సహకారాన్ని అందించమ్మా అని చెప్పి అమ్మని అడిగితే
అమ్మ ఖచ్చితంగా ఇస్తుంది. చివరిలో ఒక చిన్న మాట చెప్పాలి. మీ ప్రయత్నం చెయ్యండి. జాతకం చూపించుకున్నా కేవలం నా జాతకంలో ఇలాగే ఉంది కాబట్టి ఇలాగే జరుగుతుందని చెప్పి బాధపడి కృంగిపోయి అనవసరమైన ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని ఆ తర్వాత అయ్యో జరగలేదే అని, అయ్యో నాకు ఇది అవ్వలేదే అని డిప్రెషన్కి వెళ్లకుండా, జాతకంలో ఏమున్నా మన ప్రయత్నం మనం చేస్తూ భగవంతుడి పాదాలు పట్టుకుంటే నువ్వు ఏది అనుకున్నావో అది సాధించి తీరతావు. అందులో సందేహమే లేదు.